హాయ్ హలో వెల్కమ్ టు మౌని బ్లాగ్స్. ఫస్ట్ టైం చేస్తున్న బ్లాగ్ ఇది. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి. తుక్కుగూడ నుండి మహేశ్వరం విలేజ్కి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్కి ఈ విధంగా కమాన్ కనిపిస్తుందిగా, ఇందులో నుండే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి అన్నమాట. ఇలా కమాన్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్కి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే టెంపుల్. ఆలయం చరిత్ర తెలుసుకుందాం. చరిత్ర వింటుంటే సోది అనుకోకండి, అందరికీ తెలియాలి అనే చెబుతున్నాను. సోది అనుకోకుండా చరిత్ర తెలుసుకుంటున్నాం అని అనుకోండి. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అదేంటంటే, ఈ టెంపుల్ని శివగంగ టెంపుల్ అని, రెండవ శ్రీశైలం అని కూడా అంటారు. సుమారు 400 సంవత్సరాలకు పూర్వం గోల్కొండ నవాబు తానీషా కాలంలో మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు ఈ టెంపుల్ని కట్టించారని చరిత్ర. అయితే ఈ ఆలయాన్ని నిర్మించాక ఔరంగజేబు దండయాత్ర చేసి రాతితో నిర్మించిన ఈ ఆలయాలను ధ్వంసం చేశాడు. శివాలయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా సందర్శించిన ప్రదేశంగా చెబుతారు. అయితే టెంపుల్ని ధ్వంసం చేశాక 1980లో మళ్ళీ నిర్మించారు. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగాన్ని కాశీ నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అయితే మహేశ్వరం విలేజ్ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న శంకర్ కత్రీనాకు కల్లో రాజరాజేశ్వరుడు కనిపించి తన దేవాలయాన్ని పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించారట. అందుకని ఊరి పెద్దలు, చుట్టుపక్కన ఉన్న ఊర్లు వాళ్ళు అందరూ కలిసి ఆలయాన్ని శుభ్రం చేసి భక్తులు రావడానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. కానీ ఈ టెంపుల్ కోనేరు మధ్యలో ఉన్నందుకు అందరూ రావడానికి వీలు లేకుండే. అందుకని ఊరి పెద్దలు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కలిసి చర్చించి ఈ ముందు భాగాన్ని నిర్మించారు. నీటి లోపలి నుండి పిల్లర్స్ని నిర్మించి టెంపుల్ లోపలికి వెళ్ళేందుకు నిర్మించారు. అలాగే ఇక్కడ ఉన్న విగ్రహాలు ధ్వంసం చేయబడి ఉండే, వీటిని మళ్ళీ నిర్మించారు. ఇప్పుడు చెప్పిందంతా చరిత్రనే. ప్రజెంట్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ కోనేరు మధ్యలో ఉన్నదే ఈ శివగంగ రాజరాజేశ్వరి స్వామి ఆలయం. ఈ కింద ఉన్న రాజేశ్వరి దేవి ఆలయం, పైన రాజేశ్వరుడి ఆలయం ఇలా ఉన్నందుకే ఈ ఆలయానికి రాజరాజేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది అని చరిత్ర. ఈ కోనేరు చుట్టూ 16 శివాలయాల్లో స్వామివారు 16 నామాలతో ఉన్నారు.
శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో యముడి స్థానంలో శివలింగం ప్రతిష్ఠ జరిగింది కాబట్టి విశిష్టంగా చెప్పుకుంటాం. ఎలాంటి సమస్యలు ఉన్నా రాజరాజేశ్వర స్వామికి 41 రోజుల పాటు అభిషేకం చేస్తే సమస్యలు తీరుతాయని ఇక్కడ జనాలకు నమ్మకం. ఇక్కడ ఎన్నో రకాల విగ్రహాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఈ టెంపుల్లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. అదేంటంటే స్వరంగ మార్గం. ఇదిగో చూడండి, ఇక్కడే స్వరంగ మార్గం ఉంది. ఈ స్వరంగ మార్గం గుండా గోల్కొండకు గుర్రాల మీద వెళ్ళేవారని చెప్తారు. ప్రజెంట్ వాటర్ ఎక్కువ ఉన్నందుకు మనకు ఆ స్వరంగ మార్గం కనిపించట్లేదు. ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళకముందు ఇక్కడ పెద్ద చెట్టు ఉంది చూడండి. ఈ చెట్టుకి ముడుపులు కడతారు. మనసులో కోరికలు కోరుకొని ఇలా కట్టడం వల్ల నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ చెట్టు కిందనే నాగదేవత ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని ఇక్కడి నుండి వినాయకుడి దగ్గర దర్శించుకొని శివాలయం లోపలికి వెళతారు. టెంపుల్లో శివరాత్రి, దసరా నవరాత్రులు, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం శివరాత్రికి 3 రోజుల జాతర జరుగుతుంది.